హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు మరొక 2 నెలల్లో మీ నుదుటి రాతను మార్చే ఈ వ్యక్తి రంగ ప్రవేశంతో మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి మీరు త్రుటిలో బయటపడబోతున్నారు. మీరు ఎన్నో రకాలైనటువంటి తికమక పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు. కానీ ఆ పరిస్థితుల నుంచి వారి యొక్క ప్రమేయంతో బయటపడి ఆర్థిక పరంగా ఊహించని రీతిలో స్థిరత్వాన్ని పొందబోతున్నారు. మానసిక సంతృప్తి కలుగుతుంది. కష్టాల కడలి నుంచి బయటపడతారు. ఆ వ్యక్తి యొక్క సహాయం మీకు ఖచ్చితంగా ఎంతో తోడ్పాటును అందిస్తుంది. అయితే ఆ వ్యక్తి ఎవరు? మరొక 2 నెలల్లో కుంభరాశి వారి యొక్క జీవితంలో జరగబోతున్న ఆ మార్పులు ఏమిటో, వారికి పట్టబోతున్న ఆ అదృష్టం ఏమిటో, లక్ష్మీదేవి కటాక్షంతో వీరు పొందబోతున్న మహారాజ యోగం ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు కలగ చేయబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి రాశి చక్రంలో ఇది 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదములు, పూర్వభద్ర నక్షత్రము 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. అయితే శని భగవానుని యొక్క అనుగ్రహంతోనే కుంభరాశి వారి జాతకులకు ఇటువంటి ఫలితాలు కలగబోతున్నాయి. శని గ్రహం నవగ్రహాల్లో నెమ్మదిగా కదిలే గ్రహము. మనకి 1.5 సంవత్సరాల పాటు వరకు కూడాను శని గ్రహ సంచారం కుంభరాశిలో జరగబోతుంది. నెమ్మదిగా కదిలే గ్రహం అయినప్పటికీ కూడాను ఫలితాలు మాత్రం వెంటనే సిద్ధిస్తాయి. మంచికి మంచి, చెడుకు చెడు అందించే గ్రహము శని గ్రహము. అయితే కుంభరాశి వారి జాతకులకు ఇప్పటికీ శని గ్రహం యొక్క అనుగ్రహం కలగబోతుంది. మీరు చేసిన మంచికి మంచి కలగబోతుంది. ఈ రాశి జాతకులు స్వతహాగా కూడాను ఎంతో మంచి మనస్తత్వం కలిగిన వారు. లక్ష్మీదేవి అనుగ్రహం కుంభరాశి వారిపై ఎల్లప్పుడూ ఉంటుంది. కానీ కొన్ని రకాల పరిస్థితులు వీరిని ఐశ్వర్యానికి దూరంగా ఉంచేశాయి. ఆస్తి యోగం కలగకుండా ఆలస్యం అయిపోయింది. కానీ అందుకు కారణమైనటువంటి ఇబ్బందులు అన్ని కూడాను తీర్చివేయడానికి, ఐశ్వర్య ప్రాప్తి కలగ చేయడానికి, సంఘంలో తగు గౌరవ మర్యాదలు కలిగేలాగా చేయడానికి ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతూ ఉన్నాడో, ఆ వ్యక్తి రాకతో ఎన్ని అద్భుతాలు మీ జీవితంలో జరగబోతున్నాయో మీకు తెలుసా? ఖచ్చితంగా ఎంతో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఐశ్వర్యం కూడాను నలుదిశలా మీ ఇంటికి చేరి వస్తుంది. సంపాదన పెరుగుతుంది. మీరు నచ్చిన మెచ్చిన మీ జీవితాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారో. వ్యాపారంలో దినదినాభివృద్ధి కలగబోతుంది. ఆర్థిక శ్రేయస్సు పెరుగుతుంది. అప్పులు తీర్చేసుకుంటారో. హోమ్ లోన్స్ కావచ్చు, లేకపోతే గనక వ్యాపారానికి సంబంధించి మీరు తీసుకున్నటువంటి లోన్స్ కావచ్చు, అవి అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. అలాగే ఎవరైనా సహాయమని ఇంటి గడప తొక్కితే వారికి సహాయం చేయకుండా అస్సలు ఉండలేరు కుంభరాశి వారి జాతకులు. అయితే మీ పరిస్థితులే ఇప్పటి వరకు కూడాను ఇబ్బందికరంగా సాగాయి. ఎవరైనా కష్టమని వస్తే వారికి ఏమీ చెయ్యలేక, మీరు వారికి ధన సహాయం మాత్రమే కాదు ఏ సహాయం చెయ్యలేక ఇబ్బంది పడి ఉన్నారో. కానీ ఆ ఇబ్బందులు మొత్తం కూడాను ఈ వ్యక్తి రాకతో సమసిపోతాయి. ధనం మాత్రమే కాదండి, మాట సహాయం కూడా చేయలేని పరిస్థితులు ఇప్పటి వరకు మీకు ఉన్నాయి. ఎందుకంటే ఏదైనా మాట సహాయం చెయ్యాలి అన్నా కూడాను మీ పరిస్థితే బాగోలేదు అని ఎదుటి వారు చులకనగా, అవహేళనగా మాట్లాడారు. ఇప్పటి వరకు కూడాను మీ యొక్క పరిస్థితులు మొత్తం కూడా తారుమారు చేసి మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకొని వెళ్లడానికి, మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఈ వ్యక్తి మీ జీవితంలోకి రాబోతూ ఉన్నాడు. ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఏ రంగాల్లో ఉన్నా కూడాను, క్రీడాకారులు కావచ్చు, రాజకీయ రంగ ప్రవేశం చేయాలి అని తాపత్రయపడుతున్న కుంభరాశి వారి జాతకులకు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడాను ఎంతో సహాయం కలగచేస్తాడో ఆ వ్యక్తి మరెవరో కాదండి, మీ యొక్క ప్రాణమిత్రుడు. లేకపోతే మీరు గతంలో వారికి సహాయం చేసి ఉంటారో, కానీ ఆ యొక్క సహాయాన్ని వారు మర్చిపోయి ఉంటారో. కానీ ఇప్పుడు భగవంతుడు వారికి ఆ సాయాన్ని గుర్తు చేశాడో, ఆ సాయానికి తగిన ప్రతిఫలితం అందించడానికి వారు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారో. అలాగే నూతనంగా పరిచయం అయ్యే వ్యక్తులు కూడా కావచ్చండి. వారు మీ యొక్క టాలెంట్ ని చూసి ప్రతిభకు పట్టం కట్టే విధంగా ఉద్యోగ జీవితంలో కావచ్చు, వ్యాపార జీవితంలో కావచ్చు, మీ యొక్క
టాలెంట్ కి పట్టం కట్టే విధంగా వారు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు. వారు మిమ్మల్ని చాలా ప్రోత్సహిస్తారు. హనుమంతునికి అతని శక్తుల గురించి తెలియదు అన్నట్లుగా మీలో ఉన్న శక్తి మీకు తెలియదు అని వారు ప్రూవ్ చేస్తారో, మీ యొక్క శక్తిని బయటికి లాగి తీస్తారో, ఆ యొక్క శక్తితో మీ జీవితం ముందుకు సాగడానికి, ఆర్థిక స్థిరత్వం కలగడానికి వారు ఎంతో ప్రోత్సహిస్తారో, వారి యొక్క సలహా సూచనలు మీకు చాలా వరకు కూడాను లాభసాటిగా ఉంటాయి. వ్యాపారంలో తగు గుర్తింపు వస్తుంది. గుర్తింపు మాత్రమే కాదండి, ఆర్థిక శ్రేయస్సు పెరుగుతుంది. ఉద్యోగంలో కూడా ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ కూడా వస్తాయి. మిమ్మల్ని చూసి నలుగురు ఆదర్శంగా తీసుకుంటారో అంత ఉత్తమంగా మీ జీవితం మారిపోతుంది. ఇక కుంభరాశి స్త్రీల విషయానికి వస్తే గనక మీకు మీ యొక్క కుటుంబంలో తగిన గుర్తింపు వస్తుంది. మీ జీవిత భాగస్వామి మీ మీద ప్రేమను వ్యక్తపరిచే రోజులు వచ్చేస్తాయి. మీరంటే వారికి ఎంత ఇష్టమో తెలిసి మీ మనసు చాలా వరకు కూడాను సంతృప్తితో నిండిపోతుంది. ఇక సంతానం పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుంభరాశి వారి జాతకులకు మీ యొక్క సంతానం మిమ్మల్ని గుర్తిస్తుంది. తగిన విధంగా మీ మీద ప్రేమను చూపిస్తుంది. ఇది నిజంగా మానసిక సంతృప్తి పెంచే విషయమే. అయితే మరొక 2 నెలల్లో ఈ విధంగా అన్ని రకాల ఇబ్బందుల నుంచి బయటపడిపోతారో, అలాగే ఆ వ్యక్తి రాకతో మీ జీవితం ఇంతకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా మారిపోతుంది. అలాగే కుటుంబంలో కూడా తగు సహాయ సహకారాలు పెరుగుతాయి. మీరు బాధ్యతలు తెలుసుకుని ముందుకు సాగడం చూసి మీ తల్లి తండ్రి కూడాను ఆనందంతో పరవశించిపోతారు. అంత లాభసాటిగా మీ యొక్క జీవితం మారిపోబోతూ ఉన్నది. మరొక 2 నెలల్లో భగవంతుని ఆశీర్వాదం అనే చెప్పాలి కుంభరాశి వారి జాతకులకు. కుంభరాశి వారి జాతకులు ఇప్పటి వరకు ఎన్నో రకాల కష్టాలు అనుభవించి ఉంటారో, ఎన్నో రకాల దరిద్రాలు అనుభవించి ఉంటారో, సంపాదన సరిపోక చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారో, జీవితం వ్యర్థం అని మీరు చాలా వరకు కూడాను కష్టాలు అనుభవిస్తూ అనుకుని ఉంటారో, కానీ ఆ యొక్క ఇబ్బందికర పరిస్థితులు అన్ని కూడాను కలలో ఊహించని విధంగా మారిపోబోతూ ఉన్నాయి. ఈ వ్యక్తి రాకతో ఎన్నో రకాలైనటువంటి అద్భుత అవకాశాలు వస్తాయి. మీరు చేయవలసిందల్లా ఏ చిన్న అవకాశం అయినా కూడాను వ్యర్థమని పక్కన పెట్టద్దో, చిన్న అవకాశమైనా ఉపయోగించుకొని ముందుకు సాగితే గనక ఖచ్చితంగా అద్భుతాలు మీ ఇంట జరుగుతాయి. అయితే మీకు ఎన్నో రకాల దరిద్రాలకు కారణమైన నెగటివ్ ఎనర్జీ, నరదిష్టి మీ మీద ఎక్కువగా ఉండడం రీత్యానే ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులు వచ్చాయి. కావున నరదిష్టిని తొలగించుకోవడానికి మీరు చేయవలసిన దేవతా ఆరాధన విషయానికి వస్తే గనక ప్రతి రోజు లేదా వీలు కుదిరినప్పుడల్లా లేదా ప్రతి సోమవారం నాడు కావచ్చు దగ్గరలోని శివాలయానికి వెళ్ళండి. పరమశివుని దర్శనం చేసుకోండి. మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం కానీ శివునికి చేయించండి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 11 సార్లు మననం చేసుకోండి. శివాలయంలో కాసేపు గడపండి. ఆ తర్వాత ఇంటికి వచ్చేయండి. ఇక ప్రతి రోజున కూడాను మీరు లలిత సహస్రనామ పారాయణం చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీకు రాబోతున్న ఇబ్బందుల నుంచి బయటపడతారో, మానసిక స్థైర్యం కలగాలి అంటే గనక మంగళవారం తిథి నాడు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామికి సింధూర రంగులో ఉన్నటువంటి వస్త్రాన్ని దానంగా ఇవ్వండి. ఆంజనేయ స్వామి ఆరాధన గావించండి. అలాగే అక్కడే కాసేపు కూర్చొని హనుమాన్ చాలీసా పఠన పారాయణం గావించండి. ఇక నవగ్రహాలకు కూడాను 11 ప్రదక్షిణలు గావించండి. నవగ్రహాల్లో శని గ్రహానికి ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి. అలాగే శనీశ్వరునికి నమస్కరించుకొని ఇంటికి వచ్చేయండి. ఇలా చేస్తే గనక ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే శుక్రవారం తిథి నాడు అమ్మవారికి మీరు లక్ష్మీ పూజను గావించిన అనంతరం ఎరుపు రంగు పుష్పాలు సమర్పించండి. ఎరుపు రంగు పువ్వులతో దండను వేయండి. ఆ తర్వాత ఎరుపు రంగు దుస్తులు మాత్రమే శుక్రవారం తిథి నాడు ధరిస్తే గనక ఈతి బాధలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అమ్మవారి అనుగ్రహం సిద్ధిస్తుంది. లక్ష్మీదేవి అమ్మవారు మీ ఇంట కొలువు తీరడం తథ్యమో. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మరొక 2 నెలల్లో కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా మార్పు చెందబోతుందో, ఎంతటి ఉత్తమ ఫలితాలు కలగబోతున్నాయో, ఆ వ్యక్తి ఎవరో, వ్యక్తి రాకతో మీకు కలగబోతున్న ఆ మార్పులు ఏమిటో, మీరు చెడు పరిస్థితుల నుండి బయటపడడానికి చేయవలసిన దేవతా ఆరాధన ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.